నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. విద్యా సంస్థల ఎదుగుదలలో మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పాత్ర ఏంటి? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు మెంటస్ టాక్ నుండి బండి శివకుమార్. హలో అండి. హలో హరిత గారు. మేనేజ్మెంట్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఈ రెండు రకాల పాత్రలు ఏంటి విద్యా సంస్థల్లో? మేనేజ్మెంట్ అంటే ఏంది, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది? మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ని పెట్టుకుంటుంది. అంటే ఒక స్కూల్ యొక్క ఇంటర్నల్ వర్కులు చూసుకునే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్. ఇందులో ప్రిన్సిపల్ ఒక్కరు యాడ్ అవుతారు, వాళ్ళ స్టాఫ్ యాడ్ అవుతారు. అండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే స్కూల్కి కావాల్సిన స్టూడెంట్స్కి కానీ క్యాంపెయినింగ్ చేయడం కోసం, లేదంటే మార్కెటింగ్ చేయడం కోసం, అవుట్ సైడ్ నుంచి స్టూడెంట్స్ని తీసుకురావడం కోసం చేయాల్సిన ఏమేమి పనులు ఉంటాయో ఇవి, అలానే వాళ్ళ స్కూల్ ఆర్ కాలేజ్కి న్యూ ఇన్కమ్ స్టెమ్స్ని క్రియేట్ చేసుకోవడంలో, బయట మార్కెట్ని సర్వే చేయడంలో, ఇలా అవుట్ సైడ్ వర్క్ అనేది చేయడానికి మేనేజ్మెంట్ ఉపయోగపడితే, ఇంటర్నల్ వర్క్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది. వీళ్ళ యొక్క పాత్ర ఏంది ఆ స్కూల్ యొక్క సక్సెస్కి? మేనేజ్మెంట్ యొక్క పాత్ర నేను ఆల్రెడీ చెప్పాను. ఏ మేనేజ్మెంట్ అయితే స్టూడెంట్స్ వల్ల వచ్చే ఫీజులే కాకుండా స్టూడెంట్స్కి రకరకాల కోర్సెస్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే పేరెంట్స్కి ఏమన్నా సపరేట్ ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, కొన్ని ఇన్కమ్ స్టెమ్స్ అనమాట, యోగా క్లాసెస్ మెయింటైన్ చేయడంలో కానీ, లేదంటే అదర్ యాక్టివిటీస్. అంటే ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ ఏం దొరుకుతుంది? స్టే అండ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది అని అనుకుంటారు. కానీ ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే ఏదైనా దొరుకుతుంది, ఏ ఫుడ్ అయినా తినచ్చు. అక్కడ ఇది అనేది లేదనమాట. అలాంటి అన్ని స్పెషాలిటీస్ ఆ హోటల్లో ఉంటాయి. అందుకే దాన్ని 5 స్టార్ అన్నారు. అలాగనే ఒక మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ఒక సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండే అవ్వకూడదు. వాళ్ళ యొక్క సంస్థకి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచిస్తూనే ఉండాలా, అలా తేవాలా. ఇది మేనేజ్మెంట్ ఎవరైతే ఇక్కడ ఫెయిల్ అయితే వాళ్ళ స్కూళ్ళు కూడా ఎలా నడుస్తాయి అనేది మనకు తెలిసిందే. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో జరిగే మిస్టేక్స్ ఏంది? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒక స్కూల్ అండ్ కాలేజ్లో ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి తక్కువ ఫీజు తీసుకుంటారు. ముఖ్యంగా వచ్చే సమస్య ఇదే. తక్కువ ఫీజు తీసుకోవడం కాకుండా వీళ్ళే రివర్స్ సజెషన్ ఇస్తారు. వాళ్ళు ఎంత ఫీజు కట్టడానికైనా రెడీ ఉంటుంది. ఎంత కాదు, యాజ్ పర్ స్టాండర్డ్ ప్రకారం కట్టడానికి వాళ్ళు రెడీ అయ్యి వచ్చి ఉంటారు. నేను నీకు తగ్గిస్తాను ముందుగానే చెప్పడం, ఓవర్గా చెప్పేయడం, తెలిసిన వాళ్ళని చెప్పి ఇంకా చెప్పడం. రెండోది ఏంటంటే సరైన స్కిల్స్ లేకుండా ఒక వ్యక్తిని మాత్రమే సీఈఓగా ఎందుకు తీసుకుంటారు? అతనికి ఉండే స్కిల్స్ అందరికీ ఉండవు కనుక. ఆ విధంగా మేనేజ్మెంట్లో కూడా ఎవరైనా జాయినింగ్ కోసం, ఎంక్వైరీ కోసం వచ్చిన వ్యక్తిని కూడా జాయిన్ చేసే మాటల కమ్యూనికేషన్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఆ కమ్యూనికేషన్లో, రిలేషన్ బిల్డ్ చేయడంలో, హార్ట్ఫుల్గా చెప్పడంలో ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతాదో ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని పోతారు తప్ప అడ్మిషన్స్ అయితే రాదు. ఎంక్వైరీ కోసం వచ్చిన వ్యక్తి జాయిన్ అవుదామనేసే వస్తాడు. కానీ మన అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క డెలివరీస్, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మీద ఆ వ్యక్తి జాయిన్ అవ్వాలా లేదా అనేది మొదటిగా ఉంటే, రెండవది ఆ స్కూల్ ఆర్ కాలేజ్ యొక్క ఎన్విరాన్మెంటల్ అండ్ ఫ్యాకల్టీ అండ్ రిజల్ట్స్ని బట్టి రెండో ఆస్పెక్ట్ ఉంటుంది. కానీ మొదట్లోనే ఫెయిల్ అయితే రెండో ఆస్పెక్ట్ అవసరం లేదు, రావాల్సింది. రెండో ఆస్పెక్ట్ బాగుండి మొదటి ఆస్పెక్ట్ బాగలేకపోతే ఈ స్టూడియో లోపలికి రావాలంటే ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ క్లోజ్ చేసేస్తే ఇంత పెద్ద స్టూడియో ఉండేం లాభం, లేక ఏం లాభం? అంటే జస్ట్ ఒక డోరు ఇంత పెద్ద స్టూడియోలోకి ఎంట్రీ కాకుండా లోపల ఉండే ఎన్విరాన్మెంటల్ ఎంత బాగున్నా చూడకుండా చేసింది ఒక డోర్. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా అలానే చేస్తుంది పొరపాట్లు. దీంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఏం చేస్తా అంటే డబ్బుల్ని తెలియకుండా సపరేట్ చేయడం. ఇది చాలామందికి తెలియదు. మేనేజ్మెంట్కి చాలా మంచివాడు ఉంటారు, కానీ ఎవరు మోసం చేస్తారో తెలియదు. నాకు తెలుసు ఒక వ్యక్తి ఉన్నాడు నా కళ్ళ ముందరే, 18 లక్షలు కాలేజ్ డబ్బు తిన్నాడు. అతను అడ్మినిస్ట్రేషన్లో ఉంటాడు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు నేను స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా మంచిగా నడపాలని, కొంతమందికి సేవ చేయాలని ఇలా స్కూల్స్ పెట్టేవాళ్ళు ఒక విజన్తో పెడతారు. పాపం వాళ్ళు పాత్ర అనేది 25% నేను చెప్పాను కదా, 75% వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇక్కడ లాస్ అవుతా ఉన్నారు. ఇలాంటివన్నీ నాకు తెలుసు కనుక ఎక్కడెక్కడ లాస్ అవుతాయో నేను ఐడెంటిఫై చేసి మేనేజ్మెంట్కి చెప్పి ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి హ్యాండిల్ చేస్తే పొరపాట్లు జరుగుతాయి, సిస్టమ్ హ్యాండిల్ చేస్తే పొరపాట్లు తక్కువ జరగవని నేను చెప్పను అనమాట. ఆ విధంగా అడ్మినిస్ట్రేటివ్ అనేది మిస్టేక్స్ జరుగుతూ ఉంటుంది. అడ్మిషన్స్ రాకపోవడానికి కారణం వీళ్ళే,
అడ్మిషన్స్ సగం ఫీజుకే జాయిన్ అవడానికి వీళ్ళే, కాలేజ్ అంటే చాలా రకాల మిస్టేక్స్ మీరు చెప్తారు. చాలా రకాల మిస్టేక్. ఓకే, మీ పాత్ర ఏంటి మరి అడ్మిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి? మీ పాత్ర ఏంటి? మీరు ఏ విధంగా చేయగలరు? నా పాత్ర ఏంటి అని చెప్పేదానికంటే ముందు ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను నేను. ఆ తర్వాత మీకు నా పాత్ర ఏందనేది నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు. అతనికి లో అటెండెన్స్ ఉందనేసి డిటైన్ చేయడానికి మళ్ళీ సేమ్ థర్డ్ ఇయర్ ఉన్నాడు ఇంజనీరింగ్, అతను మళ్ళీ సెకండ్ ఇయర్లో చేయాలనేసి ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి అనేవాడు ఏ ఇయర్కి ఆ ఇయర్ పాస్ అవుతా ఉన్నాడు. పెద్ద టాపర్ కాదు, అట్లని తక్కువ కాదు, యావరేజ్ స్టూడెంట్గానే ఉండేవాడు. ఎప్పుడైతే డిటైన్ చేస్తా అంటే బాధేసి వాళ్ళ ఫ్యామిలీ అంటే పేరెంట్స్ని తీసుకురమ్మంటారు. ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళంతా తీసుకొని వెళ్ళారు. అయితే ఆ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే ఆఫర్ చేశాడు. ఏమని? ఓకే, మిమ్మల్ని థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ప్రమోట్ చేయాలంటే, లేదా థర్డ్ ఇయర్లో మళ్ళీ చదవాలంటే నువ్వు 50,000 కట్టాలా, కడితే ఫైనల్ ఇయర్కి ప్రమోట్ చేస్తా, లేదంటే ఇక్కడే చదువుతావు, ఎందుకంటే నీకు అటెండెన్స్ లేదు అనేసి క్లియర్ కట్గా చూపించారు. ఒకరు ఇద్దరిని సేమ్ అదే దాంట్లోకి వెనక్కి వేయడం జరిగింది. ఆ స్టూడెంట్ భయపడి 50,000 తీసుకొని వచ్చి కట్టడానికి వచ్చి ఆ ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. ఆ స్టేజ్కి వెళ్ళి బతిమలాడితే ఒక 40,000 ఓకే చేశారు. ఈ 40,000 ఓకే చేసిన తర్వాత ఇంకా అతనికి సీట్ వచ్చింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ ప్రిన్సిపల్ కాలేజీకి కట్టేది అందులో 10,000 15,000, మిగతా అంతా ప్రిన్సిపల్ డబ్బులు. ఒకటి ఇది తర్వాత తెలిసినప్పుడు నాకు ఇలాంటి ప్రిన్సిపల్ని హైర్ చేసుకున్న మేనేజ్మెంట్ మీద కోపం. లైఫ్లో ఇలాంటి కాలేజ్లో చదవకూడదు అనేది కోపం. ఎవరికి? ఆ స్టూడెంట్కి. ఆ తర్వాత నెగిటివ్ అతను భయంకరంగా స్ప్లిట్ చేయడం జరిగింది. అతను ఆ రోజే అనుకున్నాడంట ఈ కాలేజ్ ఎన్నో రోజులు ఉండవు, క్లోజ్ అవుతుంది అనేసి. అతను అలా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని జాబ్కి వెళ్ళారు. ఆఫ్టర్ 2 years ఆ కాలేజ్ క్లోజింగ్కి దగ్గరకు వచ్చింది. ఆ కాలేజీని హోటల్ చేయాలా, లేదంటే ఇంకో దానికి లీజుకి ఇవ్వాలా అని చెప్పి ఒక బిల్డింగ్ నేమో వేరే విద్యా సంస్థలకు లీజుకి ఇచ్చారు వాళ్ళు. ఆల్రెడీ ఒక స్కూల్ కాలేజ్ నేము, అందులో ఉండే కొన్ని బిల్డింగ్లు వేరే విద్యా సంస్థకి లీజుకి ఇచ్చారు. అలా స్టేజ్లో ఇంకా పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనుకున్న స్టేజ్లో ఈరోజు ఆ కాలేజ్ ఒక యూనివర్సిటీగా తయారై ఓన్ అటానమస్ అయింది. ఎలా అది? ఎప్పుడైతే ఆ కాలేజ్లో అలా అయ్యిందో ఇంతటికి ఆ స్టూడెంట్ ఎవరో తెలుసా? అలా అయినప్పుడు ఆ స్టూడెంట్ బండి శివకుమార్. నేనే ఆ స్టూడెంట్ని. ఆ స్టోరీ నా కాలేజ్దే. ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ సరిలేదు, మేనేజ్మెంట్కి తెలియకుండా చాలా డబ్బులు దొబ్బేస్తున్నారు, నాకు ఆ రోజుల్లో అది అనిపించింది. కొన్ని చెప్పకూడదు కాబట్టి, నేను అందరికీ తెలుసు కాబట్టి ఎక్కడ ఏమని సంగతి కొంతమందికి తెలిస్తే అది ఒక ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. నేను ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు చదివినానులే అని చెప్తే సరిపోతుంది. మీరు చెప్పదలుచుకుంది చెప్పారు మొత్తానికి. ఎప్పుడైతే ఆ మేనేజ్మెంట్ని చేంజ్ చేశారో, అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేశారో, నేను వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా నాకు తెలిసిన వాళ్ళు లేరు. అది యూనివర్సిటీ అయింది, ఎలా అయిందో చూద్దాం అనేసి పోయినాను నేను. ఒక్కరు కూడా ప్రిన్సిపల్ లేరు, మేనేజ్మెంట్ లేరు. మోస్ట్ ప్రాబబ్లీ 1 2 3 ప్రొఫెసర్స్ తప్ప ఎవరు నాకు చదువు చెప్పిన వాళ్ళు లేరు. విత్ ఇన్ 2 yearsలోనే, అది ఏదో 10 ఏళ్ళు కాదు, ఇంతమందిని మారిన తర్వాత అది ఓన్ అటానమస్ అయింది. ఈరోజు ఎంతోమంది చదువులకి సక్సెస్ఫుల్ ఒక కాలేజ్ అయింది. ఈరోజు నేను ఒక బ్రాండ్గా చెప్పుకోవడానికి, ఈ కాలేజీలో చదివినానని చెప్పుకోవడానికి నాకు ఒక ల్యాండ్ మార్క్ అయింది. గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను చదివిన ఒక సాదా సీదా ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు ఒక యూనివర్సిటీ ఓన్ అటానమస్ అయిందంటే దానికి కేవలం కారణం ఏంటో తెలుసా? అదే బిల్డింగ్స్, అదే ఓనర్స్, బట్ ఆ ప్రిన్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సమ్ ఆఫ్ ద లెక్చరర్స్ చేంజ్ చేశారు. అక్కడి నుంచి సక్సెస్లోకి స్టెప్ బై స్టెప్ అది వెళ్ళిపోయింది. ఆ విధంగా ఒక కాలేజ్ని డెవలప్ చేయడానికి లోపల ఇంటర్నల్ వాళ్ళ ప్రాబ్లం అనేది ఇంతకుముందు చెప్పిన వీడియోకి ఇది ప్రూఫ్. ఓకే, ఇప్పుడు మీరు అడిగింది ఏంది? మీకేం ఎక్స్పీరియన్స్ ఉంది? మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు మీరు ఏం చేయగలరు? మేమేం చేయగలుగుతాం ఇంప్రూవ్ చేయడంలో? ఎస్, నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడే అంటే సెకండ్ ఇయర్ ఆ టైంలోనే పార్ట్ టైంగా జాబ్ చేశాను. అంటే బాల కార్మికుడు అంటారు కదా, ఆ విధంగా నేను కూడా 7th క్లాస్ నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పటి నుంచి కాదు, 7th క్లాస్ హాలిడేస్ నుంచి వర్క్ చేస్తున్నా. అలా ఇంజనీరింగ్ జాయిన్ అయిన సెకండ్ ఇయర్ నుంచి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఒకటి కాదు చాలా బిజినెస్లు చేసాం. అందులో అడ్మిషన్స్ తీసుకొచ్చే బిజినెస్ ఒకటి చేశాను నేను. ఎక్కడి నుంచి అడ్మిషన్స్ తీసుకొస్తాము? నేను చదువుకున్నది తిరుపతిలో ఉండే సరౌండింగ్ కాలేజెసే కాకుండా చుట్టుపక్కల అంటే 4-3 జిల్లాల్లో మేము అడ్మిషన్స్ని ఫిల్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకొచ్చాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? మిజోరియం, అస్సాం అండ్ నాగాల్యాండ్, మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్స్కి వెళ్ళి అక్కడ కొంతమంది కన్సల్టెంట్స్తో మేము కన్సల్ట్ అయ్యి, మేము ఆంధ్రాలో కాలేజీలు, మా దగ్గర ఇలాంటి కాలేజీలు ఉన్నాయి,
హై ఎక్విప్డ్ కాలేజ్, ఇది బెస్ట్ కాలేజ్, ఇది ఇలాంటి కాలేజ్, ఈ కాలేజీలో ఇలా ఫీజు ఉంటుంది అనేసి వాళ్ళకి కాలేజీలు గ్రేడ్లు సెగ్రిగేట్ చేసే విధంగా మేము కాలేజీలను విజిట్ చేసి అది ఇస్తే వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు. ఒక స్టూడెంట్ని తీసుకొచ్చి మేము ఈ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ కాలేజ్ వాళ్ళతో మేము టైఅప్ అయినాం, ఒక స్టూడెంట్కి 30,000 ఇవ్వాలని. ఆ విధంగా అడ్మిషన్స్ చేసే బిజినెస్ నేను స్టార్ట్ చేసినప్పుడు దాదాపు నేను ఒక 100 ఇంజనీరింగ్ కాలేజీలని విజిట్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్. వాళ్ళు ప్రిన్సిపలే వస్తాడు డైరెక్ట్గా, మా కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మా కాలేజీలో టీచర్స్ ఎలా ఉంటారు, మా కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, మా కాలేజీలో ల్యాబ్స్ ఎలా ఉంటాయి, మా దగ్గర ఉండే కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, మా ఉమెన్స్ హాస్టల్ ఎలా ఉంటుంది, మా బాయ్స్ హాస్టల్ ఎలా ఉంటుంది, మేము ఈ టైంలో బయట పంపుతాం, ఆ టైంలో అలా చేస్తాం, మా దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళ ఫ్యూచర్స్ చెప్పినప్పుడు 100 కాలేజీల నాలెడ్జ్ ఈ బ్రెయిన్లో ఉంది. అందువల్ల ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క బెస్ట్ ఉంటుంది. ఆ బెస్ట్లన్నీ కలిపి మీ కాలేజ్లో తీసుకొస్తే మీ కాలేజ్ కూడా అలానే సక్సెస్ అవుతుంది. ఈ విధంగా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు అడ్మిషన్స్ ఇంప్రూవ్ చేయగలరు, అడ్మిషన్స్ ని పెంచుతాం, అడ్మిషన్స్ ని పెంచుతారు, బిజినెస్ ని డెవలప్ చేస్తారు. బిజినెస్ ని డెవలప్ చేస్తాం, ఒక స్కూల్ ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తాం. ఓకే, ఇది మేము చేసేది, మా ఎక్స్పీరియన్స్ కూడా ఇందులోనే ఉంది. థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు మెంటర్ స్టాక్ ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.